హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ రెసిపీ అండి. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ పేరు మలీదా అండి. ఈ మలీదా మా సైడ్ అయితే చాలా బాగా చేస్తారండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ మలీదాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలండి. షాప్లో వెళ్ళి మనం పూరి పిండి అని అడిగితే ఈ తెల్ల గోధుమ పిండి అయితే ఇస్తారండి. ఈ గోధుమ పిండే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కోసం. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో నేను 2 కప్పుల పిండిని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి ముద్దని కలుపుకోవాలి. ఇలాగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట పెట్టుకొని పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇలాగా కొద్దిసేపు మర్దన చేసుకొని పిండి ముద్దని మీడియం సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ సరిపోతుందండి. ఇప్పుడు పిండి ముద్దల్ని చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. పొడి పిండి వేసుకొని చపాతీలాగా రుద్దాలండి. చూడండి, ఈ విధంగా చపాతీలాగా పిండి ముద్దలన్నిటినీ చేసుకోవాలి. చూడండి, నేను అన్ని పిండి ముద్దల్ని చపాతీలాగా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క చపాతీని వేసుకొని చపాతీని కాలనివ్వాలండి. చూడండి, ఒక సైడ్ బాగా కాలిపోయింది. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. మరొక సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ చపాతీని బాగా కాల్చుకోవాలండి. నెయ్యి లేకపోతే ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చండి ఈ చపాతీని, కానీ నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి, ఈ విధంగా చపాతీని కాలనిచ్చిన తర్వాత అన్నిటినీ ఈ విధంగానే కాల్చుకోవాలి చపాతీలని. ఇప్పుడు స్వీట్ కోసం బెల్లంని యూజ్ చేస్తున్నానండి. బెల్లం కాకుండా చక్కెరనైనా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్లో. ఇప్పుడు బెల్లంని పొడిలాగా చేసుకొని అందులోకి 2 ఇలాచీలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలను తీసుకొని ఈ విధంగా తుంచుకోవాలండి. అన్ని చపాతీలని ఈ విధంగానే మొత్తం తుంచుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని చపాతీ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం చపాతీలని అన్నిటినీ ఈ విధంగానే గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ఇందులోకి మనం పొడి చేసుకున్నాం కదా బెల్లంని, అది కూడా కలుపుకొని మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కలపాలి. నెయ్యి కొంచెం ఎక్కువనే ఉంటేనే బాగుంటుందండి ఈ స్వీట్కి. మరి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలపాలి. ఈ మలీదా అయితే మా అమ్మమ్మ బాగా చేసేవారండి, చాలా టేస్టీగా అయితే చేసేవారు. ఇప్పుడు మా అమ్మ ఈ మలీదా ఒకసారి వీడియో చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పారండి, అందుకని ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా మలీదాని చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.